ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి పాడి స్తుతిల్తును నీ దివ్య నామము పాడి స్తుతిల్తును నీ దివ్య నామము వరములు చిందే ఈ దివ్య బలిలో వరములు చిందే ఈ దివ్య బలిలో చేరితి ప్రభువా నీ సన్నిధి. నేను మీ అభివృద్ధికి కానీ వినాశనంను కోరను. మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు. నేను మీ మనవిని ఆలింతును. నేను మిమ్ము చెర నుండి విడిపింతును. అన్ని తావుల నుండి మీ ప్రవాసులను తోడ్కొని వత్తును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు. విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు. తండ్రి ప్రభువు మీ ప్రతి ఒక కార్యము గొప్పది. మీరు జీవమిచ్చిన మానవులు మీ గొప్ప కార్యములో ఒక భాగము. నాకు జీవం ఇచ్చితిరి. మీరు నేను మీ గొప్ప కార్యములలో ఒక భాగము. ఈరోజు మనము ఈ దివ్యబలి పూజను ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసమని ప్రార్థించదము. యాజ్ ఎ థ్యాంక్స్ గివింగ్ మాస్ for all the blessings showered upon the family and for the departed soul of Gade Innareddy and all other souls to rest in peace, offered by Gade Lucy Rani and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family. For all the souls in purgatory to rest in peace, mass offered by Lily. For the good whole health of and long life of husband and for the blessings upon the children, mass offered by a devotee. Thanksgiving mass and for God's blessings for wisdom to Dinesh to write exams well, and for special intentions, mass offered by Komareddy, Shaureddy and Shaurilu. For God's blessings upon Eluru Retreat Center and for rise of sponsors offered to Infant Jesus by Alfonsa Reddy, Chinnamma, Vijay Sagar Reddy, Sucharita. For good health, job and good marriage proposals for Swapnika, and for good marriage proposals to Regidi Chinnamma, Dara, Lakshmi, Sasi, Sirisha, Sunny, Kundana, and for good jobs for children of Swati. Good marriage proposals, mass offered by the family. For speedy recovery of Annamma, and for the departed soul of brother to rest in peace, mass offered by Annamma family. For God's mercy upon the departed soul of Mr. Rock Francis to rest in peace on the occasion of his death anniversary, mass offered by Angelina and family members. సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు చేసెను. నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ప్రభు వాక్కు నెరవేరునని
విశ్వసించిన వారు ధన్యులు. ఈరోజు ఇంకా 3 రోజులే. ఈరోజు సంతసముతో, నిరీక్షతతో, విశ్వాసముతో నిండిన ప్రశాంతతో మనము కొనియాడదాం. పిత అయిన తండ్రి వాక్కు, దివ్యవాక్కు ప్రత్యేకముగా శరీరము ధరించిన కాలము మనము ఈరోజు మరొక్క మారు ఇక్కడున్న ప్రతి ఒక్క వారికి ప్రార్థించదము. ఎందరో ఈరోజు పుట్టినరోజు కానీ వారి యానివర్సరీస్ కానీ కొనియాడుతూ ఉన్నారు. అయితే ఈ గొప్ప వేడుకలో, ఈ కాలంలో పితైన తండ్రి దివ్యవాక్కు మన హృదయాలలో, మన మనసులలో ఉద్ధారంతో, విశ్వాసముతో జన్మించాలని పిత కృప అనుగ్రహము కొరకు వేడుకుందాం. ఇంత గొప్ప ప్రార్థనలో పాల్గొనటానికని మన మనసులను, హృదయాలను మరొకసారి దైవుని వైపుకు త్రిప్పుతూ, పితైన తండ్రి వైపు త్రిప్పుతూ, మన తప్పిదములు, పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వాటన్నిటికని మనము దేవుని క్షమాపణ కోసమని వేడుకుందాము. కాసేపు మౌనంగా ఉండి మన పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని మన మనసులలో మౌనంగా దేవుని క్షమాపణను కోరుకుందాము. అందరం కలిసి సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మా ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఈరోజు శ్రీ సభ పునీత అగాథా పండుగను కొనియాడుతున్నది. అయితే మనము ఈ దివ్య బలి పూజలో ఆ పునీత కూడా మన కోసమని వేడుకోమని ప్రార్థించెదము. ఓ సర్వేశ్వర, మీరు సర్వశక్తిమంతులు, దయామయులు. మీరు యుద్ధములను నిర్మూలింతురు, అణిచివేయుదురు. మా మధ్య చెలరేగు హింసాత్మక చర్యలను అంతరింపజేసి మా కన్నిటిని తుడిచి వేయమని బ్రతిమాలుచున్నాము. అప్పుడు యథార్థముగా మేము మీ బిడ్డలమని పిలువబడుటకు అర్హులము అగుదుముగాక. దయగల తండ్రి, కన్యకను వేదసాక్షి అయిన పునీత అగాథా మా కొరకు మీ కరుణను అర్థించునుగాక. ఆమె నిర్మలమైన కన్యత్వపు జీవితమును జీవించుటలోను, వేదసాక్షి మరణమును పొందుటలోను మహా సాహసమును ప్రదర్శించి మీ కృపకు పాత్రురాలయ్యను. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము మా క్రైస్తవ జీవితపు పిలుపునకు, విలువలకును ఉపయుక్తముగా జీవించుచు మరణించు క్షణము వరకును మీకు సాక్షముగా నుండి భాగ్యమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మందసమును దేవాలయమునకు కొని తెచ్చుట.
మొదటి పట్నము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. సొలొమోను యెరూషలేము నుండి ఇశ్రాయేలు తెగల పెద్దలనందరినీ తన చెంతకు పిలిపించెను. దావీదు నగరమైన సియోను నుండి ప్రభు మందసమును తెప్పింపవలెనని వారితో చెప్పెను. ఏతానీము అనబడు 7వ నెలలో గుడారముల పండుగ జరుగునప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ సొలొమోనుని చెంతకు వచ్చిరి. అప్పుడు యాజకులు ప్రభు మందిరమును ఎత్తి దేవాలయమునకు కొనివచ్చిరి. వారితో పాటు లేవీయులు గుడారమును దాని పరికరములను కూడా కొనివచ్చిరి. సొలొమోను రాజు ఇశ్రాయేలు ప్రజలు యావే మందసము ఎదుట ప్రోగై లెక్కలేనన్ని పొట్టేళ్లను ఎడ్లను బలిగా సమర్పించిరి. అంతట యాజకులు నిబంధన మందసమును ఎత్తి దేవాలయమునందలి మహాపవిత్రమైన గర్భగృహమున కెరూబు దూతల ప్రతిమల రెక్కల క్రింద ఉంచిరి. ఆ కెరూబు దూతల రెక్కలు నిబంధన మందసమును దానిని మోయగలగను కూడా కప్పుచుండెను. ఆ గడలు చాలా పొడవుగా ఉన్నందున గర్భగృహమునకు ఎదురుగా దేవాలయములోని పవిత్ర స్థలమునందు నిలబడి చూచువారికి కూడా కనిపించునంత నిండి విగలవై ఉండెను. కానీ బయట నిలబడి చూచువారికి మాత్రము కనిపింపవయ్యెను. నేటికిని అవి అక్కడనే ఉన్నవి. హోరేబు కొండ వద్ద మోషే ఉంచిన 2 రాతి పలకలు తప్ప మందసమున మరి ఏమీయూ లేవు. ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆ కొండ చెంతనే వారితో నిబంధన చేసుకొనెను. అప్పుడు సొలొమోను ఇట్లు ప్రార్థించెను. ప్రభు, కారు మబ్బున నెలకొలియుండుట నీకిష్టము. నేను నీకొక మందిరము నిర్మించి తిని నీవు ఎల్లవేళ వసించుటకు ఒక దేవళము కట్టి తిని. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మార్కా సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కా సువార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 53 నుండి 56 వరకు. మార్కా సువార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 53 నుండి 56 వరకు. వారు సరస్సు దాటి గెనెజరెతు ప్రాంతము చేరి పడవను అచ్చట కట్టివేసిరి. వారు పడవ నుండి వెలుపలికి
వచ్చిన వెంటనే అచట జనసమూహము ఆయనను గుర్తించెను. పిమ్మట వారు పరిసర ప్రాంతంలోకెల్లా పరుగెత్తి ఆయన ఉన్న స్థలంనకు పడవలపై రోగులను మోసుకొని వచ్చిరి. గ్రామములలో గాని పట్టణములలో గాని మారుమూల పల్లెలలో గాని యేసు ఎచ్చట ప్రవేశించినను జనులు సంతలలో బహిరంగ స్థలములలో రోగుల నుంచి ఆయన వస్త్రముల అంచును తాకనిమ్మని ఆయనను ప్రార్థించుచుండిరి. అట్లు ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందుచుండిది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు. విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు. పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి క్రీస్తు అనుచరుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చి ఇంటి యజమాని పోలి ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మన అందరినీ ఇక్కడ ఏకత్రం చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు స్వస్థత ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఆయురారోగ్యములు ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఐశ్వర్యాలు ఎదుగుదల ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు అనంత శక్తి బలము ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు నిత్య జీవము ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనలను గొప్పగా ప్రేమించే దివ్య కారుణ్య యేసు ప్రభువుకు కృతజ్ఞత స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కాలము సంపూర్ణమైనది. కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనమును చెందుడు, విశ్వాసములో ఎదుగుడు. పిత అయిన తండ్రి, జీవమిచ్చిన తండ్రి మిమ్ము అనంత అనురాగముతో ఆప్యాయతో మిమ్ము ప్రేమిస్తున్నాడు. నాతో రండు, నన్ను అనుసరింపుడు, మిమ్ము గొప్పగా ఎదగజేసెదను. మీరు ఊహించనంత గొప్పగా చేసెదను. అది నాకు మాత్రమే సాధ్యము. మీరు ఊహించినంత గొప్పగా ఎదగటానికి అనంత శక్తి అవసరము. నా పరిశుద్ధ పవిత్రాత్మ శక్తి అనంత శక్తి. నా దివ్యవాక్కు శక్తి అనంత శక్తి. మీరు గొప్పగా ఎదగటానికి నా అనంత శక్తి అవసరము. నిరీక్షణకు మూలమగు తండ్రిని, నా యందలి మీ విశ్వాసము ద్వారా మీకు సంపూర్ణ ఆనందము సమాధానమును కలిగించెదను. నేను అపవిత్రతను నుండి రక్షింతును. నేను ఆజ్ఞాపింపగా మీకు ఐశ్వర్యములు పుష్కలముగా లభించును. ఇక క్షామం ఉండబోదు. నేను
విశ్వాసనీయుడను, నేను మిమ్ము శక్తివంతులను చేసేదను, దుష్టుని నుండి నిన్ను కాపాడేదను. నేను నీకు మార్గము సిద్ధము చేయుటకు కొండలను చదును చేయుదును. దుష్ట ద్వారములను పగలగొట్టి ద్వారములను పగలగొట్టి వాని ఇనుప గడలను విరగొట్టెదను. నిన్ను చిన్నచూపు చూచి వారే నీ పాదములపై బడుదురు. లెమ్ము, ప్రకాశింపుము, మీకు వెలుగు ప్రాప్తించినది, నా వెలుగు నీపై వెలుగొందుచున్నది అని మనకు పిత అయిన తండ్రి నుడువుచున్నారు. మరొకసారి మనము ఆ పిత అయిన తండ్రికి మన కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలుపుకుందాము. ఈరోజు మనము దేవుని వాక్కు విన్నది మార్కా సువార్తలోనిది మొదటి అధ్యాయం నుండి 15వ వచనము. ఆ విధంగానే మార్కా మొదటి అధ్యాయంలో 17వ వచనం కూడా మనకు చెప్పబడినది. హృదయ పరివర్తనము చంద్రుడు, అది మార్కా సువార్త మొదటి అధ్యాయము 15వ వచనము. నన్ను అనుసరింపుడు, మార్కా సువార్త మొదటి అధ్యాయము 17వ వచనము. నా యందలి విశ్వాసము ద్వారా మీకు సంపూర్ణ ఆనందము సమాధానము కలిగించేదను. మన రోమియోలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనంలో పిత అయిన తండ్రి ఇది మనకు తెలియజేస్తున్నారు. నిరీక్షణకు మూలమగు తండ్రిని, నా యందలి మీ విశ్వాసము ద్వారా మీకు సంపూర్ణమగు ఆనందము సమాధానము కలిగించెదను. నేను అపవిత్రతను నుండి రక్షింతును, నా ఆజ్ఞ పింపగా మీకు ఐశ్వర్యములు పుష్కలముగా లభించును. ఇక క్షామముండబోదు. హెజెకియలు 36వ అధ్యాయము 29వ వచనము. పిత అయిన తండ్రి మనకు తెలియజేస్తున్నది, నేను అపవిత్రత నుండి రక్షింతును, మిమ్మల్ని అపవిత్ర నుండి దూరముగా మిమ్మల్ని ఆ అపవిత్రతను దూరము చేసేదను. నేను ఆజ్ఞాపింపగా మీకు ఐశ్వర్యములు పుష్కలముగా లభించును. ఇక క్షామం ఉండబోదు. హెజెకియలు 36వ అధ్యాయము 29వ వచనము. నేను విశ్వాసనీయుడిని. పిత అయిన తండ్రి మనకు చెప్తున్నది, నేను విశ్వాసనీయుడను, నేను మిమ్ము శక్తివంతులను చేసేదను. నేను విశ్వాసనీయుడను, నేను మిమ్ము శక్తివంతులుగా చేసేదను. దుష్టుని నుండి నిన్ను కాపాడేదను. దుష్టుని నుండి నిన్ను కాపాడేదను. పునీత పౌలు గారు, చిన్న పానుబడు పునీత పౌలు గారు 2 తెస్సలోనికలకు రాసిన 3వ అధ్యాయము 3వ వచనంలో దుష్టుని నుండి మిమ్మల్ని కాపాడేదను. నేను మీకు మార్గము సిద్ధము చేయుటకు కొండలను చదును చేయుదును. నేను మీకు మార్గము సిద్ధము చేయుటకు కొండలను చదును చేయుదును. దుష్ట ద్వారములను పగలగొట్టి వాని ఇనుపగడలను విరగొట్టెదను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను మీకు మార్గము సిద్ధము చేయుటకు కొండలను చదును చేయుదును. దుష్ట ద్వారములను పగలగొట్టి వాని ఇనుపగడలను విరగొట్టెదను. నేను నిన్ను చిన్నచూపు చూచిన వారే నీ పాదములపై పడుదురు. నిన్ను చిన్నచూపు చూచి వారే నీ పాదములపై పడుదురు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము పవిత్ర వచనము 14. దాంట్లో పిత అయిన తండ్రి మనకు చెప్తున్నది, నిన్ను చిన్నచూపు చూచిన వారే నీ పాదములపై పడుదురు. లెమ్ము,
ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, నా వెలుగు నీపై వెలుగుండొచ్చున్నది. ఇది మనకు పితైన తండ్రి యెషయా గ్రంథంలో 60వ అధ్యాయము 1వ వచనంలో మనకు తెలియజేస్తున్నారు. పితైన తండ్రి మనల్ని ఎంతో ప్రేమగా మనకు జీవితంలో ఉత్సాహము, ఆనందము, నిరీక్షిత, విశ్వాసము ఎదిగేటట్టు తన దివ్యవాక్కు మన మధ్యలో పంపించి ఉన్నారు. ఈరోజు కూడా పితైన తండ్రి తన దివ్యవాక్కు ద్వారా మనము విశ్వాసము, నిరీక్షితలో ఎదిగేటట్టు, తన బిడ్డలుగా జీవించేటట్టు మనల్ని సహాయపడుతున్నారు. వీటన్నిటికని మనము ఆ పితైన తండ్రికి మన కృతజ్ఞత తెలుపుకుందాము. తన పరిశుద్ధ పవిత్రాత్మను మనతో ప్రతి కార్యములో ఉండేటట్టు మరొకసారి ఈ దివ్య బలి పూజలో ప్రార్థించదము. ఇక్కడున్న ప్రతి ఒక్కరి వారి కోసమని, ఆన్లైన్ ఈ దివ్య బలి పూజను చూసే ప్రతి వారి కోసమని, మన కుటుంబాలందరి కోసమని ప్రార్థించదము. దేవుడు జీవం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థించదము. స్వస్థత అవసరమున్న ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థించదము. ఈరోజు ఎవరైతే పుట్టినరోజు కానీ, ఎటువంటి యానివర్సరీ కానీ కొనియాడుతున్న వారి కోసమని ప్రార్థించదము. ప్రతి ఒక్క దాంట్లో దేవుని పరిశుద్ధ ఆత్మ ద్వారా వారు జీవితంలో గొప్పగా ఎదిగేటట్టు ప్రార్థించదము. పితైన తండ్రి మనకు దగ్గరగా ఉంటూ మనము ఆ పితైన తండ్రిలో విశ్వాసము, నిరీక్షిత, ఉద్ధారత్వంలో పెరిగేటట్టు ప్రార్థించదము. ఆ పితైన తండ్రితో మనము గొప్పగా సంబంధం పెంచుకునేటట్టు, పితైన తండ్రికి మనం దగ్గరవుతూ, మన నాథుడైన యేసు ప్రభు తన తండ్రికి ఎలాగ దగ్గరైండో మనము మన నాథుడైన యేసు ప్రభుని అనుకరిస్తూ మనం కూడా మన నాథుడైన యేసు ప్రభులా పితైన తండ్రికి దగ్గర అవ్వాలన్నట్టు మరొకసారి ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాము. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగును గాక. ఏలైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉద్ధారత్వం వలన పొందితిమి. భూఫలమును మానవ శ్రమ ఫలమైనది మాకు జీవ ఆహారము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడుదురుగాక. ఈ ద్రాక్షరసము నీటి కలయిక గొప్ప పరమ రహస్యము. దీని ద్వారా మానవ స్వభావంలో భాగస్థులగుటకు చిత్తగించిన ప్రభువుని దైవత్వములో మేమును భాగస్థులము అగుదుముగాక. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా మేము అర్పించు ఈ ద్రాక్షరసమును మీ ఉద్ధారత్వం వలన పొందితిమి. ద్రాక్ష ఫలమును మానవ ఫలమైనది మా ఆధ్యాత్మిక పానము కానున్నదు. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడుగాక. ప్రభువా, నా దోషముల నుండి నన్ను శుభ్రపరుపుము, నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ కుమారుడైన క్రీస్తే మాకు శాంతి అని జ్ఞాపకముంచుకొనుము. అతడే మా ద్వేషములను తన రక్తముతో నాశనము చేసెను.
మానవులను ప్రేమించు మీరు కనికరముతో మమ్ము వీక్షింపుము. మాలోని హింసావాదము కుతంత్రములను నిర్మూలింపుము. ఈ బల్యార్పణము ద్వారా శాంతిని సమాధానమును మాలో పునరుద్ధరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్థుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింప వలయన నేడు మాలోను కోరికయు మీ వర ప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రము అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఒప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. మరొకసారి ఈ దివ్య బలి పూజలో మనము ఉన్నత సమయము చేరి ఉన్నామని గ్రహించుతూ, ఈ సమయమున ఇక్కడున్న అప్పము ద్రాక్షారసము యేసు ప్రభు శరీరంగా ఒక అద్భుత కార్యముగా మారే సమయము. ఈ సమయమున కోట్లాది సన్మనస్కులు, దేవదూతలు, పునీతులందరూ మోకరించి ఆరాధిస్తారు. ఇటువంటి భక్తి భావంతో మనం కూడా ప్రార్థించదము. ఓ ప్రభువా, మీరు నిఖముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శిల్వ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధంగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై గారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము.
మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. తండ్రి ప్రభువా, మరొకసారి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాల కోసమని ప్రార్థిస్తున్నాము. మా నలువైపు ఉన్న కుటుంబాల కోసమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభువా, మీరు జీవం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని అందరినీ మీ దీవెనలతో దండిగా దీవించండి. ఉత్థానమగుదము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. తండ్రి ప్రభువా, మరొకసారి మా కుటుంబాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా చుట్టుప్రక్క ప్రాంతాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. వీరందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి పితైన తండ్రి వైపు మన చేతులను ఎత్తుతూ మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థనను అందరము కలిసి ప్రార్థించదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లును మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. దేవుని దివ్యవాక్కు అయిన ప్రభువు వీరే, మనల్ని పితయైన తండ్రి యొద్దకు తీసుకెళ్లే ప్రభువు వీరే. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారం మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తంలో మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ బిందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ బిందుకు ప్రార్థించదము. ఓ ప్రభువా, మీరు మానవ హృదయమునకు శక్తినిచ్చు ఒకే రొట్టె ద్వారా మమ్ము పోషించితిరి. మేము భయంకరమైన యుద్ధ తీవ్రతను అధిగమించి ప్రేమ న్యాయముతో కూడిన మీ ప్రేమకు పట్టుదలతో కట్టుబడి ఉండునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మన శిరములను ఉంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుల కోసమని ప్రార్థించదము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. తల్లి మరచినను నన్ను